హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. చూడండి ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీక్ స్టాక్ మార్కెట్ గురించి చూద్దాం. స్టాక్ మార్కెట్ కుంభస్థలం మీద కన్ను వేసిందా? మరలా వేసింది. సో దాని గురించి చూద్దాం. అలాగే స్విగ్గీ, కేఈసీ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో అలాగే ఐసిఐసి ప్రుడెన్షియల్ ఏఎంసీకి సంబంధించిన ఐపీఓ అప్డేటు. సో బిఎస్సికి సంబంధించిన అప్డేటు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లకు సంబంధించిన అప్డేట్ చూద్దాం. ఎస్ఎంఎస్ ఫార్మాకి సంబంధించిన అప్డేటు. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ సింపుల్గా తీసేద్దాం వీడియోని. చూడండి మనసి, వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి మన ఛానల్ వీడియోకి లైక్ వేసుకోండి. అలాగే ఏంటంటే మార్కెట్లో రీసెంట్ డ్రాప్ నుంచి మార్కెట్ మళ్ళీ రికవర్ అవుతుంది, అప్ ట్రెండ్ వెళ్తుందనే పాసిబిలిటీ, డిమాండ్ సప్లై డెప్త్ ఎలా చూడాలి, ఆ కాన్సెప్ట్ని ఎలా నేర్చుకోవాలి అని చెప్పి మీకు నేర్పించే దాంట్లో భాగంగా నేను వ్యూ అనేది ఇక్కడ అబ్జర్వేషన్ అనేది లెర్నింగ్ కాన్సెప్ట్ పోస్ట్ చేశాను, చూడొచ్చు అనమాట. సో 25,697, 25,626 స్పాటు. సో డిసెంబర్ 11న మనం ఇచ్చిన కాన్సెప్ట్ లెర్నింగ్ ఒకసారి చూడండి. మనం స్క్రీన్ మీద ఏంటంటే ఒకసారి నిఫ్టీ యొక్క మంత్లీ చార్ట్ చూద్దాం. సో మంత్లీ చార్ట్ అంటే ఓవరాల్గా ఇండియన్ స్టాక్ మార్కెట్ అప్ ట్రెండ్లోనే ఉంది. లాస్ట్ 3 to 6 months మనం అబ్జర్వ్ చేస్తే ఓవరాల్గా అప్ ట్రెండ్లోనే ఉంది కదా. వీక్లీ చార్ట్ చూస్తే అది కూడా ఏంటంటే అప్ ట్రెండ్లోనే ఉంది. సో డైలీ చార్ట్ కూడా అప్ ట్రెండే. సో ఇది జస్ట్ ఏంటంటే రీట్రేస్మెంట్. సో ఆల్ టైమ్ హైకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఆల్ టైమ్ హైకి వెళ్ళింది అంటే న్యూ హైని దాటినప్పుడల్లా రీట్రేస్మెంట్ వస్తుంది. మళ్ళీ ఈ హైని దాటింది కదా, రీట్రేస్మెంట్ వచ్చింది. సో అయితే ఈ లాజిక్ని నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 25,697, 25,626 దగ్గర ఎగ్జిస్టింగ్ బై ఆర్డర్స్ ఉండటం వల్ల అక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ రివర్స్ అందుకునే అవకాశాలు ఉంటాయి అనే కాన్సెప్ట్ని నేను మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు లైవ్లో నేను ఆ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు మార్కెట్ 25,800 దగ్గర ఉంది, ఇక్కడ దగ్గర ఉంది. సో మనం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కిందకి డిప్ అయ్యి కరెక్ట్గా అక్కడ ఉన్న జోన్లో ఉన్న బై ఆర్డర్స్ని తీసుకొని అల్గారిథం అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది. సో మీరు చూడొచ్చు క్లియర్గా, చూడండి, టచ్ అయ్యి తర్వాత షూట్అవుట్. సో అట్లా ఏంటంటే బ్రాడ్ పిక్చర్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ అంటే ఓవరాల్గా స్టాక్ మార్కెట్ యొక్క ఇంటెన్షన్ ఏంటి, ఎటు పోవాలని చూస్తుంది అనేది ఐడెంటిఫై చేయగలిగితే సో థింగ్స్ అనేవి ఈజీ. అది ఓవరాల్గా ఎటు పోవాలని చూడాలన్నమాట. మధ్యలో ఇలా డిప్స్ వచ్చినప్పుడు ఏంటంటే పీపుల్ ఫియర్ అవుతారు. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే డ్రాప్కి భయపడాల్సిన అవసరం లేదు. ట్రెండ్ చేంజ్ అయ్యేలాగా హిట్టింగ్ ఉంటే అది వేరేలాగా పడుతుంది. అలాగేంటంటే మీకు ఏదైనా డౌట్ ఉన్నా డ్రాప్ అయినప్పుడు అక్కడ ఉన్న న్యూస్ అప్డేట్స్ చూడండి. వ్యాలిడ్గా మ్యాక్రో డేటాలో బిగ్ చేంజ్ రాకుండా ఏంటంటే అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్కి మారదు అంత ఈజీగా అది. సో కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకుంటే సో అప్ ట్రెండ్ అనే విషయం తెలిసినప్పుడు ఏంటంటే ఇలా రీట్రేస్మెంట్ వచ్చినప్పుడు ఇలా టర్నింగ్ పాయింట్స్ని ఐడెంటిఫై చేయగలిగితే సక్సెస్ఫుల్ పీపుల్ అవుతారు. చూడండి ఫ్రెండ్స్, మనకి సోషల్ మీడియా లాజిక్స్ అంతా కూడా మేజర్గా ఏంటంటే బుల్ అయిన తర్వాత అంటే మంచిగా రెసిస్టెన్స్ దాటినాక ఇండికేటర్స్ బాగా పనిచేస్తున్నప్పుడు అని చెప్పి ఉంటుంటాయి లాజిక్స్. నేను ఫాలో అవ్వద్దని నేను చెప్పను, ఇంకా అబ్జర్వ్ చేయమని చెప్పి చెప్తాను. కానీ నేను కూడా బిగినింగ్ డేస్లో ఫాలో అయ్యేవాడిని. కానీ నా అబ్జర్వేషన్లో ఏంటంటే మార్కెట్ టర్నింగ్స్ని ఐడెంటిఫై చేయగలిగితే, ఆ టర్నింగ్ దగ్గర ప్లే చేయగలిగితే ఏంటంటే స్టాక్ మార్కెట్ బ్యూటీ అది. సో ట్రెక్కింగ్ చేశారా మీరు ఎప్పుడైనా? హరిశ్చంద్ర ఘాట్, హరిహర ఫోర్టు చూసారా? వ్యాలీ ఆఫ్ ది ఫ్లవర్స్, అట్లీస్ట్ గోకర్ణ. సో ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి తెలుసు లైఫ్లో మజా. సో అంచుల మీద నడుస్తున్నప్పుడు లైఫ్లో ఎప్పుడు కూడా అసలు మన లైఫే అంచుల మీద ఉంటుంది. ఎవ్రీ మూమెంట్ రిస్కే కదా మనం, అంతే కదా. సో అంచుల మీద నడుస్తున్నప్పుడు ఆ థ్రిల్ వేరు కదా. సో అట్లాగే ఏంటంటే ఈ టర్నింగ్స్, ఆ టర్నింగ్స్లో ఏంటంటే ఎక్సైట్మెంట్. సో నేను కూడా కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు సో హిల్ క్లైమ్ చేస్తున్నప్పుడు అంటే మనకి ఘాట్ రోడ్లు నడుపుతున్నాం అనుకోండి, సో చాలా ఇష్టపడతానమాట. అది సో కేర్ఫుల్గా ఉంటాం కానీ చాలా చాలా ఇష్టపడతానమాట. అలాగే ఏంటంటే స్టాక్ మార్కెట్లో టర్నింగ్స్ని ఐడెంటిఫై చేయగలిగితే మీదే మీదే స్టాక్ మార్కెట్ యొక్క ఎర్నింగ్, అందులో డౌటే లేదు. కాబట్టి ఏంటంటే ఈ టర్నింగ్ని ఐడెంటిఫై చేయడం అంటే అది ఓన్లీ నేకడ్ ఐ. సో మనకి ప్రకృతి ఇచ్చిన కళ్ళతోనే సాధ్యం అది. సో దెర్ ఈజ్ నో లాజిక్. సో మన మనసుకే లాజిక్ ఉంటుంది, మన కళ్ళకు మించిన సెన్సార్ ఏముంటుంది. కాబట్టి ఏంటంటే యూ నీడ్ టు అబ్జర్వ్ అండ్ యూ ట్రై టు ఐడెంటిఫై ద ఇంటెన్షన్ ఆఫ్ ది మార్కెట్. సో దట్ ఏంటంటే మార్కెట్లో మనం మంచిగా సక్సెస్ఫుల్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చూడండి, న్యూస్ అప్డేట్స్లోకి వచ్చేసరికి బిఎస్సి వాళ్ళు కార్పొరేట్ అనౌన్స్మెంట్స్ అనమాట. డిసెంబర్లో డివిడెంట్, బోనస్ ఇష్యూ, స్టాక్ స్ప్లిట్, షేర్ బైబ్యాక్.
సూపర్బ్ అనమాట. మంచి అప్డేటేగా ఇది. సో చూడండి అనమాట. సో డివిడెండ్ ఇస్తే మీకు బ్యాంక్ అకౌంట్‌లో మనీ వస్తాయి. బోనస్ ఇస్తే బోనసు, స్టాక్ స్ప్లిట్ వేరే. బోనస్ ఇస్తే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది కంపారిటివ్ టు స్టాక్ స్ప్లిట్. స్టాక్ స్ప్లిట్ వల్ల మనకొచ్చేదేం లేదు. షేర్ బైబ్యాక్ వల్ల ఏంటంటే స్టాక్‌లో దమ్ముందని ఆ ప్రమోటర్స్ వాళ్ళు రివర్స్‌లో బైబ్యాక్ చేస్తున్నారు. అంటే వాళ్ళ షేర్‌లను వాళ్ళే బైబ్యాక్ చేస్తున్నారనమాట. అది రివర్స్‌లో. కాబట్టి దాన్ని బైబ్యాక్ అంటారు. బిజినెస్ కోసం బైబ్యాక్ గురించి విపులంగా మరి ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. చాలాసార్లు మనం చేసాం ఎక్స్‌ప్లనేషన్ అది. చూడండి అలాగే కేఈసీ ఇంటర్నేషనల్‌కి సంబంధించి 1150 క్రోర్ ఆర్డర్ వచ్చిందంట. సో అది చూడండి. చూడండి అలాగే ఐసిఐసి ప్రుడెన్షియల్ ఏఎంసీ ఐపీఓ అనమాట. సో అది ఎవరికి అని అంటే డిసెంబర్ 5 కల్లా ఒకవేళ ఐసిఐసి బ్యాంక్ మీరు హోల్డ్ చేసి ఉండుంటే సో రిజర్వ్డ్ కోటా అనేది ఉంటుందన్నమాట. షేర్ హోల్డర్స్కి ఎలిజిబుల్ ఉంటుందన్నమాట. సో అది మీరు చూడొచ్చు అనమాట. దానికి సంబంధించిన అప్డేట్స్ చూడండి. మీరు ఆల్రెడీ ఐసిఐసి బ్యాంకు షేర్స్ ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. 5 డిసెంబర్ కల్లా ఉండుంటే. అలాగే ఎస్బీఐ లోయర్స్ హోమ్ లోన్ రేట్స్ ట్రిమ్స్ ఇంట్రెస్ట్ ఆన్ సెలెక్ట్ సో ఎఫ్డీస్ ఫ్రమ్ December 15. రీసెంట్గా ఆర్బీఐ రేట్ కట్ చేసింది కదా. సో దానివల్ల ఏంటంటే ఎస్బీఐ లోయర్ చేసింది. సో అది మీరు చూడవచ్చు అనమాట. కొత్తగా లోన్ చేసుకునే వాళ్ళు అలాగే ఆల్రెడీ కడుతున్న వాళ్ళు కూడా ఏంటంటే ఈఎంఐని తగ్గించుకోవచ్చు. మీరు వెళ్ళకపోతే కనుక వాళ్ళు టెన్యూర్ తగ్గిస్తారు. మీరు వెళ్తే కనుక ఈఎంఐ కట్ చేసి టెన్యూర్ అంతే ఉంచుతారు. మీరు ఇంటెన్షనల్గా వెళ్ళి అడిగితే తప్ప ఆ మోడిఫికేషన్ అనేది ఉండదన్నమాట. చూడండి అలాగే స్విగ్గీ రైజెస్ 10,000 crore వయా క్యూఐపి. సో క్యూఐపి ద్వారా ఏంటంటే 10,000 crores ఫండ్ రైజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నారనమాట. సో దాంతో బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలని చూస్తున్నారు. సో ఆన్లైన్ డెలివరీలు తినడం ఎక్కువైపోయింది కాబట్టి బిజినెస్ ఎక్స్పాన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్విగ్గీ, జొమాటో ఇట్లాంటివి ఏంటంటే ముందున్నాయి అన్నమాట. ఫండ్ రైజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాన్. చూడండి అలాగే ఎస్ఎంఎస్ ఫార్మాకి సంబంధించి యుఎస్ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్ ఎట్ వైజాగ్ ఏపీఐ యూనిట్ కంప్లీట్ చేశారంట. యుఎస్ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్ కంప్లీట్ చేస్తే అది సో మంచిదే కదా. అది వన్ మైనర్ ప్రొసీజరల్ అబ్జర్వేషన్ అంటే అది పెద్ద ఇష్యూ ఏం కాదు, పెద్ద అబ్జర్వేషన్స్ ఏం కాదు కదా. కాబట్టి ఇది పాజిటివ్ న్యూసే ఎస్ఎంఎస్ ఫార్మా. చూడండి అలాగే ఏంటంటే మీలో ఎవరికైనా డిమాట్ ట్రేడింగ్ అకౌంట్ లేకపోతే ఇక్కడ నేను జెరోదా ఏంజల్ ఇచ్చాను. పర్ డే 20 రూపీస్ మాత్రమే. మన మనీ సేఫ్, యూజర్ ఇంటర్ఫేస్ అన్నీ బాగుంటాయి, మీకు యాప్ అన్నీ నచ్చుతాయి అనమాట. అందువల్ల ఏంటంటే మీరు ఒకవేళ మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి ఇక్కడ వాట్సాప్ చేయండి. చూడండి అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చార్ట్ కూడా సో అది కూడా అప్ ట్రెండ్లోనే ఉంది. సో నిఫ్టీ లాగే ర్యాలీ అవుతూ ఉంది. కాబట్టి సో ఫర్దర్గా పైకి వెళ్ళే పాసిబిలిటీస్ ఉన్నాయి. దట్ డజ్ నాట్ మీన్ రేపు వెళ్తుందని నేను చెప్పట్లేదు. సో ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తే సో రీసెంట్ హైని అదే న్యూ హైని మళ్ళీ బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి, పాసిబిలిటీస్ ఉన్నాయి. మధ్యలో ఏదైనా డైనమిక్గా అప్డేట్ వస్తే చెప్తానమాట ట్రెండ్ చేంజ్ అయ్యేలాగా. 1-2 డేస్ గ్లోబల్ క్యూస్ వల్ల లోకల్ క్యూస్ వల్ల డిప్ అవుతూ ఉంటాయి. అవి ఏమీ ట్రెండ్ని ఏమీ ఇంపాక్ట్ చేయలేవు. కానీ చూసారా ఇట్లా ఇక్కడ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవ్వటం, అలాగే ఇలా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కూడా ఇలా ర్యాలీ అవ్వటం సో అప్ ట్రెండ్కి సింబాలిక్గా చూపిస్తూ ఉందన్నమాట. అది ఎవ్రీడే పాయింట్ ఆఫ్ వ్యూలో రేపేం జరుగుతుంది అని గెస్ చేసి ట్రేడ్ చేయడం కన్నా కూడా ఓవరాల్గా బ్రాడ్ పిక్చర్ అప్ సైడ్ కాబట్టి రీట్రేస్మెంట్ అయినప్పుడు ఎక్కడి నుంచి టర్న్ అవుతుంది, అలాగే అది ఎక్కడ దాకా అంటే న్యూ హై దాకా వెళ్తుందా లేదా అబ్జర్వ్ చేసుకుంటా మీరు పొజిషన్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే మీకు అది ఉపయోగకరం. లేకుండా ఎలా పడితే అలా రేపు ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్గా అని చెప్పి బీటీఎస్టీలు వేస్తే అది ఆరోగ్యానికి హానికరం అని చెప్పి చెప్తాను. సో అది ఫ్రెండ్స్, చాలా టైర్ అయిపోయి ఉన్నాను. సో నిద్ర వస్తూ ఉందన్నమాట. సో అందువల్ల అంత ఇంట్రెస్ట్గా నేను వీడియో చేయలేదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీరు మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఏదైనా డౌట్లు ఉంటే చెప్పండి. ఏదైనా నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఏదైనా కవర్ చేయని పాయింట్స్ ఈ వీడియోలో ఉండుంటే కనుక నేను కవర్ చేసే ప్రయత్నం అనేది చేస్తానన్నమాట. సో అందాక సెలవా మరి. బాయ్ ఫ్రెండ్స్.